అయితే వీరికి ఉన్న గుణగణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరి గురించి ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, అనగా స్త్రీ సాంగత్యము చేయనివారు, స్త్రీ సాంగత్యము ఎరగని వారు అయి ఉన్నారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తూ ఉన్నారు, ఎక్కడ? పరలోకంలో. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడినవారు. ఈ యొక్క ప్రథమ ఫలముగా మనుషుల్లో నుండి కొనబడిన వారు అని అంటున్నారు. దీస్ ఆర్ దే విచ్ వర్ నాట్ డిఫైల్డ్ విత్ ఉమెన్. మొదటిది, వారు వర్జిన్స్. దీస్ ఆర్ దే విచ్ ఫాలో ది ల్యాంబ్ విదర్ సో ఎవర్ హీ గోస్. దీస్ వర్ రిడీమ్డ్ ఫ్రమ్ అమాంగ్ మెన్, బీయింగ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ అన్ టు గాడ్. ఇది చాలా ప్రత్యేకమైన వివరణ. ఈ దేవుని యొక్క ముద్ర కలిగిన వారు, వీరికున్న గుణలక్షణాలు: స్త్రీ సాంగత్యము లేనివారు, వారు వర్జిన్స్, మరియు వారు సియోను పర్వతం మీద ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు ఏకీభవించి వెళ్తున్నారు. వీరు మనుషుల్లో నుండి ఆ ప్రభు కొరకు, గొర్రెపిల్ల కొరకు, దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు, అనగా భూలోకములో నుండి కొనబడిన వారు వీరు. అయితే ఫస్ట్ ఫ్రూట్స్ అన్టు గాడ్ అండ్ టు ద ల్యాంబ్. ఈ సత్యాన్ని మనము ఒకసారి ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఇక్కడ మనము కొన్ని విషయాలు ధ్యానమునకు ఆలోచన చేద్దాము దేవుని యొక్క లేఖనాల నుంచి. హేరోదు మహారాజు యేసుక్రీస్తు ప్రభు జన్మించిన 2 సంవత్సరాల లోపు మగబిడ్డల్ని వధించుమన్నాడు. ఎందుకనగా యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడా అని